బ్రేకింగ్ చూస్తున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించుకుని లక్ష్యాలకు అనుగుణంగా పనిచేసేలా ఇవాళ రెండో రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరగనుంది. కలెక్టర్ల కాన్ఫరెన్స్లో పరిపాలనకు సంబంధించిన కీలక అంశాలపై సీఎం చంద్రబాబు జిల్లాల కలెక్టర్లకు, ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. సుపరిపాలన, సుస్థిరాభివృద్ధి, సంక్షేమం అజెండాగా కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరగనుంది. ఇక వివిధ జిల్లాల ఉత్తమ పద్ధతులు అవలంబించిన జిల్లాల కలెక్టర్లు ప్రజెంటేషన్లు ఇవ్వనున్నారు. అలాగే స్వర్ణాంధ్ర 2047, 10 సూత్రాల నైపుణ్యాభివృద్ధి, ఉపాధి వంటి అంశాలపై అధికారులు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. దీంతో పాటు రెండో రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్లో కీలకమైన రెవెన్యూ, ఆదాయార్జన శాఖలపై కీలక చర్చ జరగనుంది. మధ్యాహ్నం నుంచి శాంతి భద్రతలపై సీఎం సమీక్షించనున్నారు. ఈ సమావేశంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, హోం కార్యదర్శి విశ్వజిత్ సహా వివిధ జిల్లాల ఎస్పీలు పాల్గొననున్నారు. చివరిగా ముఖ్యమంత్రి ఉపన్యాసంతో 2 రోజుల కలెక్టర్ల కాన్ఫరెన్స్ ముగియనుంది. దీని నుంచి మరింత సమాచారం వైఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. వరుసగా రెండో రోజు కూడా ఆంధ్రప్రదేశ్లో ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టర్ల సదస్సు సంబంధించినటువంటి తాజా అప్డేట్ ఏంటి? ఏదైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు రెండో రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్ కార్యక్రమంలో పాల్గొనబోతూ ఉన్నారు. నిన్న మొదటి రోజు కార్యక్రమం జరిగింది. 5వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ సమావేశంలో పూర్తిగా కూడా పలు కీలక అంశాల మీద నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సంబంధిత శాఖల మంత్రులు కూడా కీలకమైనటువంటి ఉపన్యాసాలు చేశారు. ముఖ్యంగా రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమం పెద్ద ఎత్తున అమలు చేసే విధంగా, ప్రజలకు వాటిని అందించే విధంగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏంటనే దాని మీద ఇటు అధికారులతో మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా కలెక్టర్లు కూడా వాళ్ళ జిల్లాలో అమలు చేసినటువంటి ఏదైతే కార్యక్రమాలు ఎంత వేగంగా అమలు చేస్తున్నారు ఏంటనేది కూడా ఇటు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించి కూడా పలు కీలక అంశాల మీద నిన్న వాళ్ళు చర్చించారు. ముఖ్యంగా ఏదైతే ఈ 5వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో దీనికి సంబంధించి ముఖ్యంగా ఈ ఆఫీస్ ఫైళ్ల పరిష్కారం, అదేవిధంగా ప్రజా ఫిర్యాదులు, డేటా డివేటేషన్, అదేవిధంగా గవర్నెన్స్ వంటి అంశాల మీద ఐటీ సెక్రటరీ ప్రజెంటేషన్ ఇచ్చారు. దాంతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై ప్రభుత్వం పూర్తి స్థాయి ఫోకస్ పెట్టింది. దానికి సంబంధించి కూడా అమలు ఏ విధంగా జరుగుతుంది, కేంద్రం నిధులు ఏ మేరకు వినియోగించారు, వీటికి సంబంధించినటువంటి అంశాల మీద ఆ శాఖలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు దానికి సంబంధించినటువంటి ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాంతో పాటు ఏదైతే వాటి అమలుకు సంబంధించి జిల్లా కలెక్టర్లు తీసుకోవాల్సినటువంటి చర్యల మీద కూడా నిన్న చర్చించారు. ముఖ్యంగా సంక్షేమం ద్వారా సాధికారిత, సూపర్ 6 అమలు వంటి అంశాల మీద తొలి రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్ చర్చించడం జరిగింది. తర్వాత ఈ రోజు ముఖ్యంగా ఏదైతే రెండో రోజు దీనికి సంబంధించి ఉదయం నుంచి కూడా అనేక ప్రజెంటేషన్లు ఉండబోతూ ఉన్నాయి. అలాగే స్వర్ణాంధ్ర 2047, 10 సూత్రాలు, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి వంటి అంశాల మీద అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. దీంతో పాటు ఏదైతే కలెక్టర్ కాన్ఫరెన్స్ లో కీలకమైనటువంటి రెవెన్యూ, ఆదాయార్జన శాఖలపై కూడా కీలక చర్చ జరగబోతూ ఉంది. మధ్యాహ్నం నుంచి శాంతి భద్రతలపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహిస్తారు. ఈ సమావేశంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, హోం కార్యదర్శి విశ్వజిత్ సహా వివిధ జిల్లాల ఎస్పీలు పాల్గొంటారు. చివరిగా ముఖ్యమంత్రి ఉపన్యాసంతో రెండో రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్ సమావేశం ముగియబోతూ ఉంది. మొత్తంగా ఏదైతే మొదటి రోజు సూపర్ 6 ఇతర సంక్షేమ కార్యక్రమం అమలుకు సంబంధించినటువంటి ఓ క్యాలెండర్ కూడా రూపొందించుకుని ముందుకు వెళ్లాలంటూ చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా సూపర్ 6 పథకాల అమల్లో ప్రజలు సంతృప్తి చెందాలి. పార్వతీపురం, మన్యం జిల్లాలో జరుగుతున్నటువంటి ముస్తాబ్ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలి. హాస్టల్లో విద్యార్థులకు ఏం జరిగినా ముందు సస్పెండ్ చేస్తున్న ఎవరినైనా సరే వాళ్ళ విషయంలో ఆలోచించేదే లేదు. పూర్తిగా విద్యార్థులకు అన్ని విధాలా కూడా అక్కడ సౌకర్యవంతంగా ఉండే విధంగా చూడాలంటూ ఇటు అధికారులు కూడా చంద్రబాబు నాయుడు తీవ్రమైనటువంటి హెచ్చరికలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్లు సంక్షేమ హాస్టల్లో నిద్ర చేయాలి, విద్యార్థులందరికీ కూడా హెల్త్ చెకప్ చేపించండి, రక్తహీనత సహా వేరు వేరు ఇబ్బందులు ఉంటే వాటిని గుర్తించి వెంటనే
వారికి అన్ని రకాల కూడా మెరుగైన వైద్య సహాయం అందించే విధంగా అక్కడ ఉన్నటువంటి అధికారులంతా కూడా పనిచేయాలి. ముఖ్యంగా 7, 8, 9, 10 ఇంటర్ విద్యార్థులకు వారిలో ఒత్తిడిని తగ్గించేందుకు వీలుగా యోగా, ధ్యానం వంటి వాటిని అమలు చేయండి. పాఠశాలల్లో క్రీడలు తప్పనిసరి, రోజువారీ ఆడించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా గిరిజన విద్యార్థులు ఐఐటి, ఎన్ఐఐటి లాంటి దానికి సంబంధించి కూడా వాళ్ళు ఎంపిక అయ్యే విధంగా కూడా పూర్తి స్థాయిలో అందరూ సహకరించాలి. సంక్షేమ శాఖల ద్వారా వెనుకబడినటువంటి విద్యార్థుల కెరీర్ ప్లానింగ్ చేసే విధంగా విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చే విధంగా అధికారులంతా కూడా పనిచేయాలంటూ చంద్రబాబు నాయుడు ఇటు అధికారులకు దిశానిర్దేశం చేయడం జరిగింది. కలెక్టర్ల బ్రాండ్ అంబాసిడర్లుగా ఆ జిల్లాలో పూర్తి స్థాయిలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించే విధంగా ముందుకు వెళ్లాలంటూ చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. రహీం. రైట్ 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 థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.